హలో ఎవరివన్, ఆగస్ట్ 15ని అమరావతిలో చేసుకోవాల్సింది కాస్త విజయవాడకి షిఫ్ట్ అయింది కదా. దీని వెనుక కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. అమరావతిలో చేసుకోవాల్సిన ఈ ఉత్సవం ఇప్పుడు విజయవాడలో చేసుకోవడం జరిగింది సార్. దీని వెనుక వాళ్ళ ఏముందంటారు? చివరి నిమిషంలో ఈ వేడుకలు అమరావతి నుంచి విజయవాడకి షిఫ్ట్ అయిపోయాయి. ఎందుకు షిఫ్ట్ అయిపోయాయి అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగలేదు. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పైగా అయిపోయింది. 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్రం విడిపోతే ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. 2014 జూన్ 2వ తారీఖు దాకా ఉండేది. ఇంకా ఆ డేట్ తర్వాత జూన్ 2 తర్వాత ఇక అసలు అమరావతి రాజధాని అని చెప్పేసి ఫైనల్ అయిపోయింది. గెజిట్ అయితే రాలా. ఇవాళ వరకు కూడా అఫీషియల్గా ఢిల్లీ నుంచి గెజిట్ అయితే రాలా. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పి అంటున్నారు. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించి దానికి గెజిట్ అయితే ఇవ్వలేదు. అయితే దానికి కావాల్సినటువంటి హంగులన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు, నిర్మాణాలు చేస్తున్నారు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఆయనకు ఉండేటువంటి బ్రాండ్ వాల్యూ తోటి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దానికి పెట్టుబడులు పెడుతున్నారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. పరిపాలన కూడా అక్కడి నుంచి జరుగుతోంది. అయితే స్వాతంత్ర దినోత్సవాలను ఇప్పటి వరకు జరుపుకోలే. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా స్వాతంత్ర దినోత్సవాల్ని అక్కడ జరపలా. మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని కర్నూలులో జరిపారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఆ తర్వాత రెండవ స్వాతంత్ర దినోత్సవాల్ని తిరుపతిలో జరిపారు. మూడో స్వాతంత్ర దినోత్సవాలనేమో వైజాగ్లో జరిపారు. నాలుగోదేమో విజయవాడలో జరిపారు. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోనే జరుపుతూ వస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాలను విజయవాడలోనే ఆయన టెన్యూర్ మొత్తం కూడా ఆయన విజయవాడలోనే జరిపారు. కానీ అమరావతిలో ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ డే వేడుకలు జరగలేదు. ఇండిపెండెన్స్ డే వేడుకలు జరగడం అని అంటే అదొక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. కానీ ఇప్పటి వరకు జరగలేదు. అందుకే ఈసారి అమరావతిలో ఈ ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం నిర్ణయించి ఇటీవల కాలంలో P4 ఒక ఫంక్షన్ జరిగింది. P4 ప్రారంభిస్తూ ఆ P4 పథకాన్ని ప్రారంభించే ఫంక్షన్ జరిగింది. అక్కడ ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించాలని చెప్పేసి అనుకొని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రకృతి సహకరించాల. ప్రకృతి సహకరించకపోవడంతో ఈ వాటరు వచ్చి నిల్వ ఉంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అక్కడ బురద ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రకృతి సహకరించిన కారణంగా, పైగా వాతావరణ శాఖ వర్షాలు వస్తాయని చెప్పి చెప్పింది కాబట్టి ఒకవేళ వేడుకలు జరిగేటప్పుడు వర్షాలు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి విజయవాడలో ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. కాబట్టి ఇప్పటి వరకు అమరావతిలో జరగకపోవడానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అప్పట్లో ఉండే పరిస్థితులు వేరు. అప్పుడేంటి, అన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహించి ఒక అందరం ఒకటే, ప్రాంతీయ భావం లేదు అనేటువంటి ఒక భావన కలిగించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అని 3 రకాలుగా ఉంటుంది. అదే తెలంగాణలో అయితే ఈ మధ్య వస్తుంది తప్పితే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని, హైదరాబాద్ అని. హైదరాబాద్ వాసులు మీరెవరంటే మేము హైదరాబాద్ వాసులు అంటారు కొంతమంది. మీరెవరంటే మేము ఉత్తర తెలంగాణ అంటున్నారు. ఇప్పుడు మీరెవరంటే దక్షిణ తెలంగాణ అంటున్నారు. ఈ భావన ఎవరు తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో? రేవంత్ రెడ్డి గారే దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ నీళ్ళ విషయంలో తీసుకొచ్చారు. వాటర్ విషయంలో ఉత్తర తెలంగాణకి నీళ్ళు ఉన్నాయి, దక్షిణ తెలంగాణకి నీళ్ళు ఇవ్వలేదు మహబూబ్ నగర్కి అని చెప్పి ఈ మధ్యకాలంలో కూడా ఏర్పాటు చేసిన సమావేశాలు ఆయన మాట్లాడారు. దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చేశారు. మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల కాలంగా అక్కడ మీరు కృష్ణా జలాల్ని, కృష్ణా బోర్డుని వాళ్ళకి ఇచ్చేశారు. మీరు వాడుకోవడానికి ఆ బోర్డు పంపకాలన్నింటినీ కృష్ణా బోర్డుని అప్పచెప్తూ మీరు అంగీకరించారు. అక్కడేమో రాయలసీమకి నీళ్లు తరలించుకొని వెళ్తున్నారు పోతిరెడ్డిపాడు ద్వారా. దాంతో దక్షిణ తెలంగాణ ఎడారైపోతుందని చెప్పి
తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ అనేటువంటి 3 ప్రాంతాలని తీసుకొస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఎస్. గ్రేటర్ హైదరాబాదు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పటి నుంచో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ డీవియేషన్. ఉత్తర తెలంగాణ సంబంధించి దాని అభివృద్ధి, దానికోసం పోరాటాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. రాయలసీమలోనేమో రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ సమైక్య సంఘం అనేది ఒకటి పెట్టారు. అప్పుడు ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారని ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన ఉద్యమం కూడా తీసుకొచ్చారు. ఓకే, రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పి. పైగా బైఫర్కేషన్ చట్టంలో కూడా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన ప్యాకేజీలు అనౌన్స్ చేశారు. అటు తెలంగాణకి, అటు ఆంధ్రప్రదేశ్కి, రెండింటికి కూడా ఈ విభజన చట్టంలో ఈ వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి. సో కాబట్టి ఉత్తర ఆంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అనేటువంటి ఒక భావన ఉంది. దీన్ని లేకుండా చేసేదానికి రాష్ట్రం అందరూ ఒకటే, అసలు ఈ ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ భావాలు లేకుండా ఉండేలాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్వాతంత్ర వేడుకలు కానీ లేదా రిపబ్లిక్ డే ఉత్సవాలను కానీ ఇట్లా రకరకాల ప్రాంతాల్లో జరుపుతూ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అయితే రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడిన తర్వాత ఆ రాజధానిలో నిర్వహించాలి జనరల్గా. బహుశా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూషన్లో 2019లో కనుక ఉన్నట్టయితే కనుక రాజధాని ప్రాంతం అయిపోయిన తర్వాత, ఆయన తాత్కాలిక రాజధాని కదా అప్పుడు దాకా, సో పూర్తిస్థాయి రాజధాని అయిపోయిన తర్వాత అక్కడే జరిపి ఉండేవాళ్ళేమో. ఓకే, కానీ ఈలోపు ఆయన దిగిపోయారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో జరుపుతున్నారు స్వాతంత్ర వేడుకలు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ 3 రాజధానుల పాలసీ. ఆయన అసలు 3 రాజధానులు బిల్లే పెట్టారు కదా. వైజాగ్ పరిపాలనా రాజధానిగాను, శాసన రాజధానిగా అమరావతి, అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు అని చెప్పి 3 ప్రాంతాలు చేసి 3 ప్రాంతాలుగా నేను విభజిస్తున్నాను, రాష్ట్రాన్ని 3 రాజధానులు చేస్తున్నానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఆయన రకరకాలుగా ఆయన కార్యక్రమాలు ఆయన చేశారు. సరే, ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర రాజధాని అమరావతి అనేది ఫిక్స్ అయిపోతున్నారు, మానసికంగా ఫిక్స్ అయిపోయారు అందరూ. కానీ చట్ట ప్రకారం ఆన్ పేపర్ గెజెట్ రాలేదు ఇప్పటివరకు కూడా. కదే అది రాకపోయినప్పటికి కూడా స్వాతంత్ర వేడుకలు జరుపుకునేదానికి ఏమీ అభ్యంతరం ఏం లేదు. కాకపోతే వర్షాలు పడుతున్నాయి, వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం చివరి నిమిషంలో విజయవాడలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో స్వాతంత్ర వేడుకలు ఈ ఏడాది కూడా నిర్వహించలేకపోయారు. జస్ట్ మిస్ అయింది అమరావతిలో స్వాతంత్ర వేడుకలు జరపడం అనేది ఈ సంవత్సరం. సో ఆ విధంగా చివరి నిమిషంలో ఇది మిస్ అయింది. దాన్ని కూడా మరొక రకంగా ప్రత్యర్థులు దాన్ని భావిస్తూ ఉన్నారు, ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. బట్ అమరావతి రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కాకపోతే ఆన్ పేపర్ ఇవ్వలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. అక్కడ ఉండేటువంటి బీజేపీ పెద్దలు కూడా అంగీకరించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనేది, అమరావతి ఒకటే రాజధాని రాష్ట్రానికి అని చెప్పారు, క్లియర్గా చెప్పేశారు. సో ఆ మేరకు అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నారు అక్కడ. సో కాబట్టి స్వాతంత్ర వేడుకలు జరుపుకోలేనంత మాత్రాన వర్షాభావ పరిస్థితుల్లో అమరావతి ఏదో అక్కడ మునిగిపోతుంది, అందుకు చేయలేదు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఓకే, కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాన్ని విజయవాడలో జరుపుకున్నారు తప్పితే అది ఏదో మొత్తం మునిగిపోయింది అన్నట్టుగా కొన్ని ఫోటోలు స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ ఫోటోలు అన్నీ పాత ఫోటోలు తీసుకొచ్చి వాటిని ఎడిట్ చేసేసి దానికి మళ్ళీ కొంత రంగు పులిమి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కొద్దిగా చొప్పించేసి రకరకాలుగా అసలు మొత్తం మునిగిపోయింది రాజధాని అనేటువంటి ఒక క్రియేషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆ కారణంగానే అక్కడ జరుపుకోలేదని అది కాదు. ఓకే, కాకపోతే వర్షం పడితే ఒకవేళ ఇబ్బందులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ విజయవాడకి మార్చారు. కానీ అమరావతి మునిగిపోయి నీళ్ళలో ఉంది కాబట్టి స్వాతంత్ర వేడుకల్ని విజయవాడలో జరపలేదు. సో నెక్స్ట్ ఇయర్ అయినా స్వాతంత్ర వేడుకలు అక్కడే జరుపుతారు అమరావతిలో. ఓకే సార్, థ్యాంక్ యూ.